ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని భావిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలిపితే బాగుంటుందో అనే అంశంపై అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టికెట్ కోసం కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కుతోంది. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నాటికే ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్నామని, ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగతా వాటిలో ఓటమి చెందడానికి నేతల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని అంచనాకు వచ్చింది. అందుకే లోక్సభ ఎన్నికల్లో అందరికీ అనుకూలంగా ఉండే అభ్యర్థిని రంగంలోకి దించే దిశగా పావులు కదుపుతోంది. రమేష్ రాఠోడ్, నరేష్ యాదవ్, ఆత్రం సక్కు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో అన్ని విధాలుగా అనుకూలురు ఎవరనే కోణంలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తుండటంతో ఆదిలాబాద్ కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. అధిష్టానం ఏ అభ్యర్థిని ఖరారు చేసినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను జోరుగా ప్రచారం చేయాలని, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఎన్నికలు మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికలు కాబట్టి మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో పూర్తిగా విఫలం. అంటే ఒక జన్ధన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు, 15 పైసలు కూడా వేయలే. అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పిస్తా, రుణమాఫీ చేయిస్తా, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగం ఇస్తా. ఏది ఈ సామాజిక వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. గత 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఓడిపోయిందో ఆ జరిగిన పొరపాట్లు మళ్ళా జరగకుండా ఉండాలని అందరి అభిప్రాయం కూడా ఒకటే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈ సందర్భం కూడా మేము కూడా కోరడం ఏంటిదంటే, టికెట్ అనౌన్స్మెంట్ అనేది తొందరగా జరిగితే ఆ అభ్యర్థి అంటే ఎక్కువగా పర్యటించి ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా అనౌన్స్ చేయాలనేదే ఇవాళ అందరి అభిప్రాయం. గత 2014 నుండి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో పనిచేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2014లో నాకు అవకాశం ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ యువతకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక విద్యావంతునైన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుంది, నాకే బీఫామ్ వస్తుంది అనేటువంటి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికే నాకు నాయకత్వ అధిష్టానం ఒక సంకేతం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగుతున్నా. సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం, ధీటైన అభ్యర్థిని నిలబెడితే తెరాసను ఢీకొట్టవచ్చని ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.